మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మేమైతే చాలా ఎర్లీగా చేసామన్నమాట. ఇంకా భోగి మంటలు వేసుకుంటున్నాము. ఇక్కడ కూర్చొని పోయాము. ఎంత చలిగా ఉందో, ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అందరు వెళ్ళిపోయినా కానీ మేము అలానే ఉన్నాము, హేమాంశి నేను. సో మార్నింగ్ అన్ని పనులు ఫినిష్ చేసుకొని నేనైతే భోగి పళ్ళు కలిపేస్తున్నాను అనమాట. మనందరికీ తెలుసు ఇవి ఎలా కలుపుకోవాలో. అండ్ 5 years లోపు ఉన్న పిల్లలకి ఇలాగ కృష్ణుడికి దిష్టి తీసేసి భోగి పళ్ళు పోస్తే వాళ్ళకి చాలా మంచిదంట. చిన్న పిల్లలకి క్యూట్గా ఉంటారు కదా, దిష్టి ఉండదు అని చెప్తారు. నేనైతే భోగి పళ్ళని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంట్లో దీపారాధన చేసేసి ఇక్కడ కృష్ణుడి విగ్రహం దగ్గర అలంకరించేసుకొని దీపం పెట్టేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మా ఇంటి భోగి పండుగ ఈ వ్లాగ్ మొత్తం మేము ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని అనేది, ఈ డేని ఎలా ఎంజాయ్ చేసాము అని అనేది ఈ వ్లాగ్ మొత్తం ఉందన్నమాట. కంప్లీట్గా చూసేసేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. హాయ్ ఎవ్రీవన్, మేమైతే ఇక పిల్లలకి భోగి ఫంక్షన్ని ఫినిష్ చేసేసుకొని మేమందరం ఫ్యామిలీ మొత్తం టెంపుల్కి వెళ్ళడానికి బయలుదేరిపోయామన్నమాట. మేమంతా శివభక్తులం, శివయ్య ఫ్యాన్స్ అనమాట. సో ఇంత చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ దగ్గరలో మంచి ఫేమస్ టెంపుల్ అనమాట శివయ్యది. సో చేజర్ల కపోతేశ్వర స్వామి టెంపుల్. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేసేసేయండి. ఇది చేజర్లో ఉంటుంది, మాకు దగ్గరగా ఉంటుంది ఆ ఊరు కూడా. సో అందుకనే ఒక్కొక్క రీజన్ ఏంటంటే అది మా మామగారు పుట్టిన ఊరు కూడా. సో ఊరిని చూసినట్లు ఉంటుంది అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినట్లు ఉంటుంది అని చెప్పేసి వచ్చేసాము. హేమాంష్కి ఒక పిల్లల్ని రారా అంటున్నాడు. సో వాడికి పప్పీస్ అంటే చాలా ఇష్టము. ఇక టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. టెంపుల్ని నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. నేను కూడా ఫస్ట్ టైం చూడడము ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా. ఇక్కడికి జాబ్స్ రాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎంత ట్రై చేసినా కానీ ఇంక్రిమెంట్స్ అవ్వకుండా ఉండడం అలాంటివి ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి 1 day నిద్ర చేస్తారంట నైట్. సో అవి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అని చెప్పారు. ఇది మంచి ఫేమస్ టెంపుల్ అంట. 4 శతాబ్దాల క్రితం కట్టించిన టెంపుల్ ఈ టెంపుల్ అనేది. ఇంకా క్లోజ్ చేశారు టెంపుల్ని అయితే. మేము చాలా ఎర్లీగా వచ్చాము. ఈవినింగ్ 6కి ఓపెన్ చేస్తారంట. మేము అప్పుడు దాకా ఇక్కడే వెయిట్ చేసాము. సో మీరు కూడా నాతో పాటు ఈ వ్యూని ఎంజాయ్ చేసేసేయండి. శశివదనే స్వరనీలాంబరి నీవా, సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి మీద. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి మీద. నవమదన కలపకు కన్నుల మాట, శ్వేతాశ్వముల వాహనుడ విడువకు మురిసిన పాట. నచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగని గిచ్చే మోజు మోహనమే మీద. అచ్చొచ్చేటి వెన్నెలలో
ఇక టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. పూజారి గారు కూడా వచ్చేసారు. మేము లోపలికి వచ్చేసి అర్చన చేపించేసుకున్నాము. హేమాంశ్ చూడండి ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నాడు. చిన్నపిల్లలు ఏది చేసినా క్యూట్గా ఉంటుంది కదా. సో మేము ఈ డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము భోగి ఫెస్టివల్ని. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా జరుపుకున్నారు ఈ ఫెస్టివల్ అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి గాయస్. అండ్ పార్ట్ 2 కూడా సూన్గా రిలీజ్ అవుతుంది. సంక్రాంతి ఫెస్టివల్ మేము ఎలా చేసుకున్నాం అనేది కూడా వీడియో ఉంటుంది. ఆ వీడియోని కూడా ప్రతి ఒక్కళ్ళు చూసేసి మన ఛానల్ని డూ సబ్స్క్రైబ్. బాయ్. అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం